మనం అనుకున్నట్టుగానే ఆఫ్టర్ బెంగళూరు ప్యాలెస్ ట్రిప్ తర్వాత కబ్బన్ పార్క్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కబ్బన్ పార్క్ అంటే మీరు తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఫుల్గా గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ దెన్ అక్కడ చిన్న చిన్న ఈవెంట్స్ టైప్లో ఉంటాయి. లైక్ బోటింగ్ అని చెప్పి, టాయ్ ట్రైన్ అట్లా. అండ్ ఇంకొక అక్వేరియం లాంటిది చాలా పెద్దది ఉంటుంది. అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్తో చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో అది వస్తుంది. ప్రస్తుతానికైతే మేము లోపలికి ఎంటర్ అయిపోయి బోటింగ్ అండ్ ది టాయ్ ట్రైన్కి అయితే టికెట్స్ తీసేసుకున్నాము. ఫస్ట్ టాయ్ ట్రైన్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను. యాక్చువల్లీ అది చిన్నపిల్లలు మాత్రమే ఎక్కేదేమో అనుకున్నాను. బట్ మనం కూడా ఎక్కొచ్చు. అది చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 5 to 10 minutes రైడ్ మాత్రమే. కబ్బన్ పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వస్తాడు. టికెట్ కాస్ట్ కూడా 30 రూపీసే ఉంటుంది. కాసేపు దాంట్లో ఉన్నంతసేపు అది కానీ బోటింగ్ కానీ మనమే చిన్నపిల్లలం అయిపోతాం. ఒక 20 years వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే పక్కాగా కబ్బన్ పార్క్ అయితే వెళ్ళండి. మనకి మళ్ళీ మళ్ళీ కుదరదు కాబట్టి. సో అది టికెట్. అది తర్వాత అయిపోగానే ఐస్ క్రీమ్ తీసుకొని ఫుడ్ ఎట్లా తినలేదులే అని చెప్పేసి వెజ్ ఐటెం మాత్రమే ఆర్డర్ చేసాము. మళ్ళీ నాన్ వెజ్ ఎందుకులే అని చెప్పి వెజ్ తినేసి నేరుగా బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ ఎంట్రన్స్లోనే ఈ విగ్రహం ఒకటి ఉంది, కొంచెం రియాలిటీకి దగ్గరగా. అండ్ అక్కడైతే ఇవి బోటింగ్స్ 4 boats ఉన్నాయి. అక్కడ కూడా ఒక 2 rounds తిప్పుతాడు మనల్ని. కాస్ట్ సరిగా గుర్తులేదు. సో వర్షం పడిందంటే ఆపేస్తాడు. అక్కడ వర్షం పడి ఆగుతూ ఉండేసరికి మాకు దగ్గర దగ్గర అక్కడే 3 hours టైం పట్టింది. బట్ బాగుంటుంది ఇది కూడా. కొంచెం ఓబ్లింగ్ చూస్తూ వెళ్తాడు, అటు ఇటు ఊపుతూ బోట్ని పైకి లేపుతూ వెళ్తాడు. కొంచెం భయంగా అట్రాక్టివ్గా అట్లా ఉంటుంది. అండ్ పోతే ఇక్కడ కూడా బోట్లో ఒక ఇటుపక్క ఒక 6 members, టోటల్ 12 to 15 members వరకు కూర్చోబెడతాడు. అంటే బ్యాలెన్స్గా ఉండేలాగా. బాగుంది. చాలా అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి కబ్బన్ పార్క్ని. కబ్బన్ పార్క్ని అందరూ చేస్తారు. కబ్బన్ పార్క్ వెళ్ళినప్పుడు మిగతా ఇవి కూడా ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి నా ఫేవరెట్ విజయ్ మాల్యా బిల్డింగ్ ఎప్పటి నుంచో రీల్స్లో చూసిందే. బట్ అక్కడి నుంచి చాలా దగ్గరగా కనిపిస్తుంది. పైన హౌస్ ఉంది. వీటిని కింగ్ఫిషర్ టవర్స్ అండ్ దాని పక్కన ఉండేది యూబీ సిటీ మాల్. కింగ్ఫిషర్ టవర్స్ అప్పట్లో విజయ్ మాల్యావి. పైన ఉండే బిల్డింగ్లో అతను ఉండేవాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు ఇక్కడ. చూడండి, అప్పట్లోనే అంత పెద్ద బిల్డింగ్ కట్టాడంటే అతను ఇంకా హెవీకే హెవీ అతను. అది గాయస్ సంగతి. నెక్స్ట్ అక్వేరియం వీడియోతో కలుద్దాం. బాయ్ గాయస్.